వెల్కమ్ టు ఆర్ఎస్ సోషల్ టీవీ. ఆగని టీడీపీ అరాచక పర్వం గవర్నర్ వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ దాడులపై గవర్నర్ అబ్దుల్ నజీర్కు వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. వైఎస్ఆర్సీపీ ఆఫీసులోకి టీడీపీ నేతల అక్రమ చొరబాట్లపై పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. వైవి సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ బృందం గవర్నర్ను కలిసింది. గవర్నర్ను కలిసిన అనంతరం వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసిన దళితులపై కూడా దాడులు జరుగుతున్నాయని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడని పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రత లేవని వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. ఒకే స్పాట్లో 3 ప్రమాదాలు, 2 మృతి. ఎన్టీఆర్ జిల్లాలోని ఐతవరంలోని ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులిద్దరూ దుర్మరణం చెందారు. ఒకే స్పాట్లో కొన్ని గంటల వ్యవధిలోనే 3 ప్రమాదాలు జరగడంపై స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పోలవరంపై చంద్రబాబు శ్వేతపత్రం అబద్ధాలు, అసత్యాలు. అబద్ధాలు, అర్ధసత్యాలతో పోలవరం శ్వేతపత్రాన్ని విడుదల చేశారు సీఎం చంద్రబాబు. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు చాలానే అవస్థలు పడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్పై ఆరోపణలతోనే తొలి శ్వేతపత్రాన్ని విడుదల చేసిన చంద్రబాబు ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తారో మాత్రం చెప్పలేదు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రణాళిక లోపంతోనే డయాఫ్రామాలు కొట్టకపోగా టీ20 విజేత భారత్ జట్టుకు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు. టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్న భారత క్రికెట్ జట్టుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. కృషి పట్టుదలతో మరో గొప్ప గెలుపు సొంతం చేసుకుందని ప్రశంసించారు. టోర్నీ ఆద్యంతం సమిష్ట కృతితో భారత జట్టు విజయాన్ని సాధించిందన్నారు. తిరుపతిలో పోలీసులు ఓవర్ యాక్షన్, ఎంపీ మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్. తిరుపతిలో వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు ఓవర్ యాక్షన్ కు దిగారు. మిథున్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇంట్లోకి కొత్త వారిని రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ తెల్లవారుజాము నుంచే ఎంపీ మిథున్ రెడ్డి నివాసానికి పోలీసులు చేరుకున్నారు. మిథున్ రెడ్డి ఇంటిని చుట్టుముట్టారు. అనంతరం ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. అయితే నేడు మిథున్ రెడ్డి పుంగనూరులో కార్యకర్తల సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆయన్ను అడ్డుకునేందుకు ముందస్తుగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఏఎస్పీ కులశేఖర్, ఈస్ట్ సిఐ మహేశ్వర్ రెడ్డి నోటీసులు ఇచ్చారు. గిరిజన గురుకుల ఉపాధ్యాయులు పెన్హాట్. మెగా డిఎస్సిలో 1143 పోస్టులు కలపడంతో తమ ఉద్యోగాలకు ప్రమాదం ఏర్పడిందని ఆందోళన. విజయవాడకు చేరుకున్న 300 మంది రాష్ట్రంలో గిరిజన గురుకుల ఉపాధ్యాయులు, అధ్యాపకులు పెండౌన్ చేపట్టి నిరసనకు దిగారు. ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సి కారణంగా తమ ఉద్యోగాలకు ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై తమకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇదే విషయమై శుక్రవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కలిసి వారి సమస్యలను విన్నవించిన గురుకుల ఉపాధ్యాయులు శనివారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి. జిల్లాకు 200 ఎస్జిటి పోస్టులు కూడా లేకుండా మెగా డిఎస్సి ఎలా అవుతుంది? అనంతపురం కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయ అభ్యర్థుల ధర్నా. ఎస్జిటి పోస్టుల భర్తీలో 4 జిల్లాలకు తీవ్ర అన్యాయం జరిగింది. నెల్లూరులోని 104, ప్రకాశంలోని 124, శ్రీకాకుళంలో 144, అనంతపురంలో 183 పోస్టులు మాత్రమే. మెగా డిఎస్సి అంటూ అనంతపురం జిల్లాకు సెకండరీ గ్రేడ్ టీచర్లు పోస్టుల కేటాయింపులో తీవ్ర అన్యాయం చేసిందని పలువురు ఉపాధ్యాయ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్జిటి పోస్టుల సంఖ్య అతి తక్కువగా చూపుతూ మెగా డిఎస్సి అని చెప్పడం సరికాదని మండిపడ్డారు. పోస్టుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తూ శనివారం అనంతపురం పట్టణంలో వందలాది మంది అభ్యర్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ అభ్యర్థులు విష్ణు, గంగాధర్, జ్యోతి, హర్షబాబు తదితరులు మాట్లాడుతూ ఎస్జిటి పోస్టుల కేటాయింపులో ప్రభుత్వం అనంతపురం జిల్లాకు చిన్న చూపు చూస్తుందని, జిల్లాలో డిఎడ్ చేసి ఎస్జిటి పోస్టులకు సిద్ధమవుతున్న వారే వేల సంఖ్యలో ఉన్నారన్నారు. కానీ జిల్లాకు కేవలం 183 ఎస్జిటి పోస్టులు కేటాయించడం సరికాదన్నారు. 3 వారాల్లో 7,000 కోట్ల అప్పు ఆర్బీఐకి వెల్లడించిన చంద్రబాబు ప్రభుత్వం. ఎల్లో మీడియాకు ప్రతి మంగళవారం బాబు అప్పులు కనిపించడం లేదా? లేక ఈ అప్పులే సంపద సృష్టిలా కనిపిస్తుందా? గతంలో వైఎస్ జగన్ సర్కారుపై ప్రతి మంగళవారం అప్పు అంటూ విషయం కక్కిన ఎల్లో మీడియా ఇప్పుడు బాబు అంటే ఇష్టం కాబట్టి ఈ ఊసెత్తని వైనం. ఈ నెల 25న 2,000 కోట్లు, వచ్చే నెల 2న 5,000 కోట్లు అప్పు. ప్రతి మంగళవారం అప్పు చేయందే గడవదంటూ ఎన్నాళ్ళు వైఎస్ జగన్ సర్కారుపై రాసిందే పదే రాస్తూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియా విషయం కక్కాయి. ఇప్పుడు చంద్రబాబు సర్కారు ప్రతి మంగళవారం అప్పు చేస్తున్నాడు. ఈ అప్పు ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియాలకు కనిపించడం లేదా అని అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. బాబు సర్కారు ప్రతి మంగళవారం చేస్తున్న అప్పులు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియాకు సంపద సృష్టించినట్లు కనిపిస్తుందా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. డిప్యూటీ సీఎంగా తొలిసారి ఆసక్తి రేపుతున్న పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటన. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జూలై 1 నుంచి కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు 3 రోజుల పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ విడుదలైంది. కాకినాడ కలెక్టరేట్లో పంచాయతీరాజ్, ఇరిగేషన్, అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. తొలి రోజు గొల్లప్రోలులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పవన్ పాల్గొంటారు. ఆ తర్వాత పిఠాపురంలో జనసేన నేతలతో ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై చర్చిస్తారు.
నియోజకవర్గ సమస్యలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై చర్చించనున్నారు. ఇక జూలై 2న కాకినాడ కలెక్టరేట్లో పంచాయతీరాజ్, ఇరిగేషన్, అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. అదే రోజు సాయంత్రం జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం కానున్నారు. జూలై 3న ఉప్పాడ, కొత్తపల్లి సముద్ర తీరాన్ని డిప్యూటీ సీఎం పరిశీలించారు. తిరుమలలో భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి టీబీసీ వరకు క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులు నిన్న 80,000 మంది స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి ఉండి ఆదాయం 3.83 కోట్లు.